కానీ తీసుకున్నారా? ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఏం చేస్తున్నారు? అనేది ఐ థింక్ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంకొద్దిగా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. సార్ లక్ష్మణ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సార్, కాంట్రవర్షియల్ పాకిస్తానీ ఫోమ్ బిఎస్ఐ రిమూవ్డ్ అస్ పార్ట్నర్ ఫ్రమ్ యుఎస్ శాటిలైట్ కంపెనీస్ వెబ్సైట్ అని మళ్ళీ ది ప్రింట్ ఇంకో స్టోరీ క్యారీ అవుట్ చేసింది. ఒకవేళ వాడంత శుద్ధపూస అయితే అండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఫస్ట్ అంటే కామన్ మ్యాన్కి వచ్చే ప్రశ్న ఇది, సందేహం ఇది. రెండు, కేవలం పహల్గామే కాకుండా వాళ్ళు చాలా సెన్సిటివ్ ప్లేసెస్కి సంబంధించిన ఇమేజ్కి మీద డిఫరెంట్ ఇండివిజువల్స్ డిఫరెంట్ ఫర్మ్స్ నుంచి వాడికి రిక్వెస్ట్ అందినాయి. జనరల్గా కంపెనీ పోర్టల్లో దే యూస్ టు మెన్షన్ ఎవరి నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది అనేది, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం. బట్ వేర్ అబౌట్ సమ్ దెర్ వాస్ నో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది people or organizations or institutions, those who asked or sought information about certain images in 6 to 7 areas in and around Pahalgam. వాడు అది మెన్షన్ చేయలే ఆ వెబ్సైట్లో. అక్కడే సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు వాడికి ఇందాక మీరు అన్నట్టు వాడి మీద నేను ఒకటే చెప్పా, మీరు లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా చెప్పారు. జనవరిలో ఇంకో కేసు వాడి మీద ఫైల్ అయింది. అలాంటి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్నవాడిని చేర్చుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. అండ్ మనకన్నా చాలా పటిష్టమైన నిఘా వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు యూఎస్లో పనిచేస్తున్నాయి. నిఘా వ్యవస్థలు ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో జీబ్రా లైన్ క్రాస్ చేసినందుకే మన పిల్లల్ని ఇళ్ళకి పంపించిన యుఎస్ ఇలాంటి వాడు అక్కడ వెళ్ళి ఆ కంపెనీలో పార్ట్నర్ అవుతున్నాడంటే ఎక్కడో చోట దానికి చెక్ పెట్టాల్సిన అవసరాన్ని ఎందుకని కన్వీనియంట్గా విస్మరించిందా, లేకపోతే నిర్లక్ష్యంగా చూడాలా దీన్ని? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాయాబజార్ సినిమాలో అస్మదీయుల తస్మదీయుల అని ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ సినిమాలో చాలా అంశాలు ఇప్పటికీ మనం అన్వయించుకోవచ్చు. అందులో ఎవరికి ఇస్తున్నాము, ఎవరు అడుగుతున్నాము అన్నది ఒక అంశం అయితే, రెండవది ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రోటోకాల్స్ అన్నవి కొన్ని మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తారు, కానీ ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్ట్ల వల్ల ఆ ప్రోటోకాల్ని బ్రేక్ చేస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు అడిగారు, తర్వాత ఏ దేశం అడిగింది, ఇవన్నీ కూడా కొన్ని చూడాల్సిన అంశాలు. సో ఇటువంటి పరిస్థితులలో ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లే ఈ ప్రోటోకాల్ దీనికి ఏ విధంగా కారణమైంది అన్నదాన్ని ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అన్నది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతను ఐ థింక్ చికాగో కోర్టులో కన్విక్ట్ అయ్యాడు అనుకుంటాను ఈ విషయం మీద. అతనికి అడిషనల్ గా ఒక 1 year ఇది శిక్ష విధించడం జరిగింది అని అన్నా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యుఎస్ సంస్థలు ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారని, ఇది భారతదేశానికి ఒక మంచి పాయింట్. అంటే అమెరికాను అడ్డు పెట్టుకుని ఏ విధంగా పాకిస్తానీ సంస్థలు ఈ విధమైన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఈ కాన్స్పిరసీలో వాళ్ళు భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పేసి మనం వాళ్లకు ఆ ప్లాట్ఫామ్ మీద మనం రేస్ చేయొచ్చు. సో ఇటువంటి పరిస్థితులు మీరు అన్నట్టు అక్కడ అనేక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి అన్నది కూడా ఒక ప్రశ్న అక్కడ తలెత్తుతుంది మీరు అన్నట్టు. మరి ఇటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వెళుతున్నప్పుడు త్రూ సమ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాస్ చేస్తే తప్ప ఇటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి లేదని వాళ్ళ ప్రోటోకాల్లో ఉందో లేదో చూడాలి. అంటే ఎవరైనా పర్టికులర్ అప్రూవల్స్ కావాలా వీటిలకు, ఓ పర్టికులర్ దేశానికి ఇవ్వడానికి కానీ ఇండివిజువల్స్కి ఇవ్వడానికి కానీ అన్నది. సో అది ఒకటి చూడాల్సిన అంశం. ఆ తర్వాత ఈ ప్రోటోకాల్ బ్రేక్ అన్నది ఎలాగైంది, ప్రోటోకాల్ వైలేషన్స్ ఎలాగయ్యాయి, తర్వాత ఇలాంటివి ఇంకా ఎవరైనా చేస్తున్నారా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే ఈ శాటిలైట్ ఇమేజరీస్ ఇంతకుముందు చందు సాంబశివరావు గారు చెప్పినట్టు క్లారిటీ, ఈవెన్ అక్కడ నుంచి వెహికల్ నంబర్స్ కూడా మనం ట్రేస్ చేయవచ్చు, అంత టెక్నాలజీ ఉంది, అంత క్లారిటీ అంత యాక్యురసీ కూడా ఉన్నాయి ఇవి. ఎందుకంటే సెటిలైట్స్ ప్రతిసారి వీళ్ళు ఇమేజరీస్ ని, ఎందుకంటే క్వాలిటీకి మీకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. మీరు ఒక ఇమేజరీ విత్ నెంబర్ ప్లేట్ రీడ్ చేసేదానికి చాలా వాల్యూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. సో దానికోసం ఈ సంస్థలు అన్నవి వాళ్ళ రీసెర్చ్ తర్వాత ఈ విధంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో యాక్చువల్గా వీళ్ళ రీసెర్చ్ వెదర్ మంచికి ఉపయోగపడుతుందా చెడుకు ఉపయోగపడుతుందా అన్నది డిస్క్రిప్షన్ మనం చేయాల్సిన అంశం. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ లైక్ మన సెల్ ఫోన్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు, పాజిటివ్కి ఉపయోగించుకోవచ్చు, నెగటివ్ ఉపయోగించుకోవచ్చు. న్యూక్లియర్ వెపన్స్ కూడా ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ఉన్నాయి, ఫర్ డిస్ట్రక్టివ్ పర్పసెస్ ఉన్నాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఈ డేటా బ్రీచ్ అన్నది కానీ లేకుంటే ఈ ప్రోటోకాల్ బ్రీచ్ అన్నది కానీ ఎలాగైంది అన్నది
చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్స్ వల్ల ఇటువంటి ఐటమ్స్ బయటపడతారు. సాధారణంగా మీరు చూస్తుంటే ఇన్వెస్టిగేటివ్ సపోజ్ మీరు ప్రింట్ లో వచ్చింది ఆర్టికల్ అని అన్నారు. సో దాంతో ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా వీటిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈవెన్ ఇట్ ఈస్ ఏ బిగ్ సెట్ బ్యాక్ టు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ పాయింట్ రేజ్ చేయడానికి మనకు ఒక పాయింట్ దొరికింది. దీన్ని మన వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని రేజ్ చేయాలని నేను అనుకుంటాను. అయితే లక్ష్మణ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే 2-3 రోజులుగా దీని మీద ఇంటర్నేషనల్ మీడియాలో ప్రత్యేకించి కొన్ని న్యూస్ వెబ్సైట్స్లో, రెప్యూటెడ్ న్యూస్ వెబ్సైట్స్లో స్టోరీస్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ స్టోరీస్ ఒక పూట ఉండటం, తర్వాత రెండో పూట వాటిని డిలీట్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్టోరీ మొన్న రాత్రి, అంటే నేను తెల్లవారుజామున చూసి అది డౌన్లోడ్ చేసుకునే లోపల ఈరోజు ఉదయం చూస్తే లేదు. దాంట్లో ఏంటంటే ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ దిస్ ఒబేదుల్లా, ఇతని పేరు ఒబేదుల్లా సయీద్. ఇతనికిను తహవూర్ హుస్సేన్ రాణా యాజ్ వెల్ డేవిడ్ హెడ్లీ, వీళ్ళందరూకి ఒక నెక్సస్ ఉంది. అందులో భాగంగానే యూఎస్కి వాళ్ళు వచ్చి రకరకాల వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాడు ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. హెడ్లీ వీళ్ళ మెయిన్ చీఫ్ ఆపరేటర్గా హెడ్లీ వ్యవహరించాడు. అండ్ రాణాకి ఈ ఒబేదుల్లా సయీద్కి రిపోర్టెడ్ నెక్సస్ ఉంది అని చెప్పి ఒక స్టోరీ వచ్చిందండి ఒక వెబ్సైట్లో. నేను అది ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకుందాం అని చూసుకునేటప్పుడు ఇవాళ పొద్దునకి లేదు మళ్ళీ ఆ స్టోరీ. అంటే అంతర్జాతీయ సమాజం ఎలా ఒత్తిడి చేస్తోంది ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ బయటకు వస్తుంటనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇది కనుక ఎస్టాబ్లిష్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మా దాకే వచ్చినప్పుడు మన ఎన్ఐఏ దగ్గర ఇన్పుట్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. మీకు తెలుసు, సీనియర్ ఆఫీసర్ మీ